ఒక్కసారి అయితే ఇయ్యాటి షార్ట్ వీడియో అయితే చూసేయండి. మార్నింగ్ లేచినాకనైతే ఇంట్లో అంతా ఊడ్చేసుకొని బయట ఊడ్చుకొని అయితే కడిగేసుకొని అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గులన్నీ పెట్టేసుకొని ఆ ముగ్గులు పెట్టేసే లోపల అయితే నాకైతే వాటర్ అనేది వేడైపోయింది. నేను హెడ్ బాత్ చేసేసి వచ్చి అయితే ఒక సైడ్ అయితే బియ్యం పెట్టాను, ఒక సైడ్ అయితే టీ పెట్టేశాను. టీ అయినాకనైతే బీరకాయ పప్పు అయితే వేసానండి. పిల్లలకు బీరకాయ పెసరపప్పు అంటే చాలా ఇష్టము, అందుకోసమే బీరకాయ పెసరపప్పు అయితే వేసాను. అటువలకు ఒక లోపు అయితే రైస్ అవుతుంది, ఇటైతే పప్పు కూడా అవుతుంది. తర్వాత నేనైతే రెడీ అయితే వచ్చేసాను. పిల్లలు వెళ్లే లోపు నా పూజ అనేది కంప్లీట్ కావాలనేసి అయితే నేనైతే చేసేద్దాం అన్నట్టుగానైతే రెడీ అయితే వచ్చేసాను. ఒక దిక్కైతే పిల్లలను రెడీ చేసుకుంటూ వంట రెడీ చేస్తూ ఇటు పూజ అనేది అయితే చేసేసాను. తర్వాతనైతే ఇక సాంబార్ కూడా పెట్టేశాను. సాంబార్ చేయక బాగా రోల్ అవుతుంది, అందుకోసమే సాంబార్ అనేది కూడా పెట్టేశాను. అలాగే స్నాక్స్ కోసం అయితే జామకాయ అయితే కట్ చేశాను. పిల్లలకు చాలా ఇష్టం జామకాయ, పిల్లలకు కొంచెం కోల్డ్ అనేది ఉంది అనేసి అయితే ఎల్లిపాయ కారంతో రైస్ తినిపించేశాను. రెడీ అయ్యి వెళ్ళిపోయారు.